నమస్తే. వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీను. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే అనంతపురం జిల్లాకి చెందిన ఒక ఎమ్మెల్యే, మరో టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు మధ్య జరిగినటువంటి ఒక ఫోన్ సంభాషణ, బయటకు వచ్చినటువంటి ఆడియో రికార్డు అది వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఒక ఆడియో రికార్డు వైరల్ అవుతుంది. దాని మీద వైసీపీ అనుకూల మీడియా, వైసీపీ సోషల్ మీడియా, అదేవిధంగా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అవమానం వాళ్ళకే జరిగింది అనే రేంజ్లో హట్ అయ్యి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనేటువంటి ఆ ఎమ్మెల్యేకి సంబంధించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు రకరకాల కోణాల్లో వీళ్ళ నిరసనలు వ్యక్తపరుస్తున్నారు. సరే, వాస్తవానికి ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా మనం చూస్తే వైసీపీ గత కొద్ది రోజుల నుంచి కూడా తెర వెనక కొన్ని రాజకీయాలు చేస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి కొన్ని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. న్యూట్రల్గా ఉన్నప్పటి నుంచి, ఇది ఇప్పటి నుంచి కాదు, హరికృష్ణ టైం నుంచి కూడా తెర వెనక రాజకీయాలు చాలా చేస్తూ వస్తుంది వైసీపీ. ఎన్టీఆర్ కుటుంబంలో కొంత గ్యాప్ను పెంచే విధంగా, అంటే ఎన్టీఆర్ కుటుంబం అంటే నారా చంద్రబాబు దగ్గర నుంచి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు దగ్గర నుంచి, పురంధరేశ్వరి దగ్గర నుంచి, జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి, కళ్యాణ్ రాము, లోకేష్, భువనేశ్వరి, బాలకృష్ణ, పురంధరేశ్వరి, ఇక బ్రాహ్మణి, ఇలా మనకు వెలుగులో ఉన్నటువంటి పేర్లు, అంటే ప్రస్తుతం ఆ కుటుంబంలో ప్రజల్లో ఉన్నటువంటి నానుతున్నటువంటి పేర్లు, ప్రజల్లో ఉన్నటువంటి పేర్లు, వీటిని అంటే ఈ గ్యాప్ను పెంచాలి. హరికృష్ణకి కొంత దీన్ని ఆయనలో కొంత విష బీజాలు నాటే ప్రయత్నం గతంలో జరిగింది అనేది ఒక ప్రచారం ఉంది. సరే, ఆయన దాన్ని తిప్పుకొట్టారని కూడా తర్వాత తారక్ రత్న చనిపోయినప్పుడు అది కూడా పెద్ద ఎత్తున విష ప్రచారమే చేశారు. దాన్ని కూడా ఆ కుటుంబం నుంచి తిప్పుకొట్టారు. తర్వాత లోకేష్ పాదయాత్ర చేసే టైంలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కొన్ని ఐపాక్ టీము, అంటే ఏది జరిగినా, అంటే వైసీపీ సోషల్ మీడియా ఏ విషయాన్ని భుజాన్ని తీసుకున్నా దాని వెనకాల ఐపాక్ ఉందనేది నగ్న సత్యం. ఇది జగమెరిగిన సత్యం కూడా. ఐపాక్ టీము కొన్ని చక్కగా ఆ పాదయాత్రలో ఉన్నప్పుడు ఎన్టీఆర్కి సంబంధించిన పోస్టర్లు కట్టి లోకేష్ని రెచ్చగొట్టి కొన్ని కార్యక్రమాలు చేశారు. అంటే గ్యాప్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, అంటే ఈ గ్యాప్ ఎందుకు తీసుకొస్తున్నారని చెప్తాను. ఆ గ్యాప్ ఎందుకు తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతుంది అనేది. సరే, అది అలా ఉంటే కొడాలి నానితో ఎన్టీఆర్ని టార్గెట్ చేయించి, అంటే కొడాలి నానిని ఎన్టీఆర్కి మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి, లేదు అంటే ఎన్టీఆర్కి అదేవిధంగా వల్లభనేని వంశీకి మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఇంటర్నల్గా ఎన్టీఆర్ వైసీపీకి అనుసంధానం అయి ఉన్నాడు, అందుకనే చాలా ఇష్యూస్లో ఎన్టీఆర్ ఎక్కడా స్పందించట్లేదు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కూడా ఎన్టీఆర్, అంటే ఇలాంటి ఒక గ్యాప్ను క్రియేట్ చేసే విధంగా వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. అంటే ఈ అంశాన్ని కూడా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే అతను ఎమ్మెల్యే తిట్టినటువంటి అంశం ఏదైతే ఉందో, అతను మాట్లాడినటువంటి విషయం, ఆడియో వైరల్ అవుతున్నటువంటి ఆడియో అంశం ఏదైతే ఉందో, దాన్ని ఇప్పుడు వైసీపీ అర్జెంటుగా దాన్ని క్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇమ్మీడియట్గా క్యాష్ చేసుకోవడం కానీ దాని ప్రతిఫలం వైసీపీ అనుభవించాలి. ఇమ్మీడియట్గా వైసీపీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనుభవించాలి. దానికి సంబంధించినటువంటి ఐపాక్ చేస్తున్నటువంటి కుట్రలు. సో దాని ప్రతిఫలం తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది ఫైనల్లో చెప్తాను. అంటే ఏది పాసిబిలిటీ అనేది ఫైనల్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సరే, తర్వాత ఉంది అనేది, అంటే జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని, వల్లభనేని వంశీ కొంతకాలం ఓ చర్చను తీసుకొచ్చారు.
సరే అది అయిపోయింది. తర్వాత 'పుష్ప 2' సినిమా టైంలో శిల్పా చక్రపాణి రెడ్డి సంథింగ్ ఏదో అతను అల్లు అర్జున్ తీసుకొచ్చి అతను ఫ్రెండ్షిప్ కొద్దీ వెళ్ళి ప్రచారం చేస్తే అక్కడ ఒక విషయాన్ని దాన్ని చిరవల పొలవలు చేసి రాజకీయ కోణం రుద్దేశారు, అయిపోయింది. తర్వాత అల్లు అర్జున్ చేసినటువంటి 'పుష్ప' టైంలో చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్కి మధ్య చిరంజీవికి అదేవిధంగా అల్లు అర్జున్ మధ్య పెద్ద గ్యాప్ తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. సో అది బెడుచుకొట్టింది. మేమంతా ఒకటే కుటుంబం అన్నట్టుగా ఫైనల్గా ఒక సంకేతాన్ని బయటికి పంపించారు. సో ఎక్కడ నోళ్ళు అక్కడ మూసిపోయి అది కూడా వర్కౌట్ కాలేదు. సరే ఇప్పుడు శ్యామల అనే ఒక యాంకర్ని తీసుకొచ్చారు. ఆ యాంకర్ ద్వారా ఏదో రాష్ట్ర రాజకీయాల్లో మహిళల మనసుల్ని గెలవాలనుకున్నారు. అసలు ఆ మహిళ పేరు చెప్తే ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మహిళలు నవ్వుకుని ఆవిడ చెప్తే ఏంటి ఆవిడ కూడా మాకు చెప్పేటువంటి పరిస్థితి అని అవమానంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే శ్యామల చెప్తే మేము వినాలా, అంటే మా క్యారెక్టర్ అసాసినేషన్ కూడా జరుగుతుంది. ఏంటి ఈవిడ చెప్తే మేము వినటం అనేటువంటి కొన్ని ఫీలింగ్స్ కూడా ఈ మధ్యకాలంలో బయటపడ్డాయి. ఎందుకంటే ఆవిడే 100 ఎలిగేషన్స్ ఉన్నాయి, ఆవిడ మీదే 100 రకాల ఆరోపణలు ఉన్నాయి. ఒక పక్క బెట్టింగ్ కేసుల్లో ఉంది, మరో పక్కన సెక్స్ ర్యాకెట్ నడిపిందని రకరకాల కేసులు ఆవిడ మీద బొచ్చులు ఉన్నాయి. ఈ యాంకర్ శ్యామల మీద రోజాని తీసుకొచ్చారు. అదృష్టం కొద్దీ 2 సార్లు నగరం నుంచి గెలవటమే కాకుండా ఒకసారి మంత్రిగా కూడా 2 సంవత్సరాలు మంత్రిగా కూడా చేసింది. ఆవిడది ఏదైనా ఫేమ్ ఉపయోగపడుద్ది అనుకుంటే ఆవిడది కూడా అంతంత మాత్రం ఫేమే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ పురుషులలాగో రోజా పేరు చెప్తానే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా బహిరంగంగా ఆవిడ విమర్శించకపోయినా, బహిరంగంగా నుంచి బూతులు మాట్లాడకపోయినా పక్కకి వెళ్ళైతే మాత్రం 100% బూతులు మాట్లాడుకుంటారు. అసలు మహిళలు అయితే చెప్పనవసరం లేదు రోజా గురించి. ఎందుకంటే వాళ్ళు చాలా అవమానంగా కూడా ఫీల్ అవుతారు. మహిళ కొంచెం అవమానం కూడా ఫీల్ అవుతారు. సో ఆ గురించి అలా మాట్లాడకూడదు. ఎందుకు ఫీల్ అవుతారు ఏంటి, మహిళలు కూడా ఎందుకు అవమానం ఫీల్ అవుతారంటే ఈ నోటర్లు ఓటర్లు ఉంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళకి ఏ పార్టీ అన్నా ఏ రాజకీయ నాయకుడు అన్నా అభిమానం ఉండదు. కానీ ఇలాంటి రాజకీయ నాయకులు అంటే ఇది బూతులు తిట్టేవాళ్ళు, సమాజంలో సభ్యత లేకుండా మాట్లాడేటువంటి మహిళలు, వల్గర్ సిగ్నల్స్ ఇచ్చేటువంటి వాళ్ళు, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసేటువంటి వాళ్ళని, లేదంటే అత్యధికంగా అబద్ధాలు మాట్లాడే వాళ్ళని కొంచెం వాళ్ళు అసహించుకుంటారు. కాబట్టి ఏంటంటే ఆ విషయంలో కూడా ఫెయిల్. సో ఇప్పుడు ఇన్ని ఫెయిల్యూర్స్ మధ్య ఇప్పుడు మరొక ఆయుధం వైసీపీకి దొరికింది. ఆయుధం ఏంటంటే ఈరోజు ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు. దాన్ని టీడీపీ స్పందించలా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పందించలా. తర్వాత వాళ్ళ కుటుంబ సమస్య అది. ఎవరో ఎక్కడో ఎమ్మెల్యే మాట్లాడాడు, ఆ లోకేష్ మాట్లాడలా, ఆ చంద్రబాబు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలా. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడిన దాని మీద రేపొద్దున ఎలాంటి చర్యలు ఉంటాయి అనే దాని మీద వేసి చూడాలి ఎవరైనా. ఈలోపు దీన్ని ఈ శ్రద్ధాంజలి పోస్టర్లు పెట్టడం, ఎమ్మెల్యేని తిరిగి టార్గెట్ చేయడం, ఇదంతా ఎవరు చేస్తున్నారంటే మరలా ఇదే వైసీపీ అయిపోయాక. ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే అంతిమంగా వాళ్ళకి మరొక ఆయుధం దొరికింది. ఎన్టీఆర్ని ఒక ఎమ్మెల్యే తిట్టాడు, టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తిట్టాడు కాబట్టి దీన్ని సరిగ్గా హైలైట్ చేసుకుంటే ఎన్టీఆర్ వచ్చి మా బుట్లో పడతాడు అనేది. కానీ ఇప్పుడు ఏదో ఒక ఫేస్ కావాలి, ఒక మంచి గ్లామరస్ ఫేస్, ఒక వాల్యుబుల్ ఫేస్ ఒకటి కావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసాం ఆంధ్రప్రదేశ్లో. అంతకుముందు ఈ సినిమా వాళ్ళని అవమానపరిచినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి సినిమా వాళ్ళు పెద్దగా ఆ విషయంలో మరి ఎలా రెస్పాండ్ అవుతారంటే చూడాలి. ఎన్టీఆర్ ఎలా రెస్పాండ్ అవుతారేంటో దాని మీద పెద్ద చర్చ నడిచింది. ఎందుకంటే వాళ్ళని నడిపించడం, దొంగ నమస్కారాలు పెట్టించుకోవడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్టీఆర్ అంటే సినిమా రిలీజ్ అప్పుడు టిక్కెట్ల రేట్లు పెంచుకోలేకపోవటాలు, ఇలాంటి ఎన్నో జరిగాయి. ఒకటని కాదు, చాలా సందర్భాల్లో చాలా ఇష్యూస్ జరిగాయి. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ని అర్జెంటుగా వైసీపీ ట్రాప్లో తీసుకొచ్చే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ద్వారా చాలా బలంగా, చాలా గట్టిగా జరుగుతుంది.
ఎందుకు అంటే ఈ అవకాశం చేజారిపోకూడదు. ఆలస్యం అమృతం విషయం. ఇలాంటి అవకాశాలు పద్దాకా రావు. వచ్చినప్పుడు దాన్ని మనం వినియోగించుకోవాలి. ఇప్పటికీ చాలాసార్లు ఫెయిల్ అయ్యాము, ఈసారి ఫెయిల్ అవ్వద్దు అనే దానిలో ఒక పెద్ద కుట్రని నూరి, ఆ కుట్రని ఈ రెండు వర్గాల మధ్య, ఆ విష ప్రయోగాన్ని రెండు వర్గాల మధ్య చేస్తూ ఉన్నారు. మరి దీని ద్వారా ఇక్కడున్నటువంటి అంటే వైసీపీ చేస్తున్నటువంటి వైసీపీ ట్రాప్లోకి వెళ్ళి ఎన్టీఆర్ అభిమానులు పడతారో, టీడీపీ ఉన్నటువంటి కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు వైసీపీ ట్రాప్లోకి వెళ్ళి పడతారో, లేదంటే ఇది వైసీపీలో ఉన్నటువంటి మరో కుట్ర అని తెలుసుకుని ఎన్టీఆర్ ఈ విషయంలో న్యూట్రల్గా ఉంటారో, ఇక్కడ దాని మీద తర్వాత ఎన్టీఆర్ రెస్పాండ్ అవ్వాలి. దాని మీద ఆ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరు ఎలా మాట్లాడతారనేది చూడాలి. తర్వాత దీని మీద లోకేష్ చంద్రబాబు గారు మాట్లాడతారు, స్పందిస్తారని చూడాలి. ఎందుకంటే అది సినిమాకి సంబంధించిన విషయం, అదేదో సినిమాకి సంబంధించిన విషయం ఇంకేదో నడుస్తూ ఉంది. అంటే దాని ద్వారా ఇంకేదన్నా ఆత్మాభిమానాలు దెబ్బతిన్నాయా, అసలు అలా వాళ్ళు ఎంతో మాట్లాడాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఒక చర్చ జరగాలి. దాని మీద ఏంటంటే కొంచెం టైం తీసుకోవచ్చు. లేదంటే కనుక కుటుంబంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఎలాగో చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఎలాగో స్పందిస్తారు. ఆ ఎమ్మెల్యే మీద, ఆ టీఎన్ఎస్ఎఫ్ నాయుడు మీద, ఆ టీఎన్ఎస్ఎఫ్ నాయకుడి మీద ఆ సంభాషణ ఎందుకు జరిగింది, ఏంటి, ఆ కాల్ రికార్డ్ ఎలా బయటకు వచ్చింది, ఆ కాల్ రికార్డ్స్ ఇంకెలా బయటకు వస్తున్నాయి, ఇదంతా కూడా నా చర్చ విచారణ జరిపి దీనిలో రాజకీయ కుట్రను తీసుకొచ్చి, ఎందుకంటే రేపు అల్లర్లకి కారణం అయ్యేటువంటి అంశం కూడా ఇది. అసలు ముందు ఆడియోలు ఎలా బయటకు వస్తున్నాయి, ఆడ మాట్లాడింది ఒక ఎమ్మెల్యే, అటే పక్కన మాట్లాడిన టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు. టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు బయటికి పంపించాడా, ఎమ్మెల్యే బయటికి పంపించాడా, వాళ్ళిద్దరిలో ఆ నేరం చేసింది ఎవరు అనేది కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. దృష్టి సారించి దాని మీద యాక్షన్ అయితే ఫర్దర్గా ఉండాల్సిందే, యాక్షన్ తీసుకోవాలి. కానీ ఎన్టీఆర్కి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి కానీ, అదేవిధంగా ఎన్టీఆర్కి టీడీపీకి నాయకులకు మధ్య కానీ ఏదో ఒక కుట్ర కోణం మాత్రం దాగి ఉంది ఆ ఆడియో రికార్డ్ ద్వారా. దాన్ని వైసీపీ ఎట్లేస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే కనబడుతుంది. సో ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.